పని పని అని చెప్పి ఆఫీస్కి పట్టుకొచ్చినావు. ఆ పిల్ల వాణినేమో మంచిగా ఇంటికి పంపించినావు. నేను ఇంటికాడు ఉంటే పండగైనా మస్తు ఎంజాయ్ చేసేదాన్ని. హలో, పట్నంలో కూడా పండగ సంబరాలు ధూమ్ తడాక నడుస్తున్నాయి. అవి చూపెట్టడానికి తీసుకుపోతున్నా. నువ్వు రా నాతో మాట్లాడకుండా. చూస్తా కదా ఏ పాట ఎంజాయ్మెంట్ ఉంటాయో. అబ్బా రాజేష్, పడవెక్కుదామా. నువ్వు ఎక్కినావు అనుకో, పడవ నీళ్ళల్లో మునిగిపోతుంది. అది కొంచెం చిన్నపిల్లలు, అంటే పెద్దోళ్ళు కూడా ఎక్కిరు అనుకో. కానీ ఆయన ఏం చేస్తావు? ఆ పడవెక్కి వస్తావో, బోటిక్కి వస్తావో అని పాటలు పాడతావా? ఇప్పుడు కాదు, అయినా లాస్ట్లో ఎక్కిస్తా, సరేనా? నీతోని కాదు కానీ నేను పెళ్ళైనాక మా ఆయనను తీసుకొని ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనోయ్ అని తిరుగుతా అదే పడవలో. ఇప్పుడు ఆయననేనా అది పట్టుకొని చిప్పు పట్టుకొని తెడ్డు పట్టుకొని తిప్పేది? నువ్వు అట్లా వాడుతుంటే అంతే కదా, మంచిగా సెట్ అవుతాడు నీకు ఆయన. రాజేష్ సోదియపేటమున్నది, చెప్పించుకుందాం రా. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కాశీ విశాలాక్షి పలుకు, సోదోయమ్మ సోది ఎరుకుదాని వచ్చానమ్మ. చక్కగా సోది తెప్పించుకొని మీ భవిష్యత్తుని బంగారు బాటలు నడుపుకొని చక్కగా అన్ని సౌకర్యాలు భోగభాగ్యాలతో చెయ్యే తల్లి. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. నీకు చక్కగా పెళ్ళవుతుంది, 2 పిల్లలు పుడతారు, ఒక అబ్బాయి అమ్మాయి పుడతారు. చక్కగా వాళ్ళు చూసుకుంటూనే మురిసిపోతావే తల్లి. చాలా కష్టం పడ్డావు, దాని వల్ల నీకు మంచి భవిష్యత్తు ఉందే తల్లి. ఈ ఎరుకుల దాన్ని చెబుతున్నానమ్మ. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఎరుకుల అవతారంతో చక్కగా వచ్చి ప్రతి ఒక్కరికి కూడా సోది చెబుతానమ్మ. సోది అన్ని చెప్పలు కానీ అసలైన ముచ్చట ఒకటి మర్చిపోయారు, పైసల గురించి. అంటే ఆమె కొంచెం పైసలు పిచ్చి ఎక్కువ, అందుకని అడుగుతుంది అంతేలే. పైసలు పిచ్చి లేని వాళ్ళు ఎవరు లేరే నాయన. పైసలేంది ఏది జరగదు. నువ్వు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా సక్రమంగా నిర్వహిస్తాయి, చక్కగా జరుగుతాయి అన్నీ కూడా. సోదోయమ్మ సోది చక్కగా పలికేవు తల్లి. ఇంకేంది, మొత్తానికి తొందరలో పెళ్ళయి 2 పిల్లలట, అబ్బాయి అమ్మాయి అట. ఓ దేవా, మంచి కుటుంబం ఫామ్ అవుతుంది. అబ్బా రాజేష్, ఇగో గిడ డ్రెస్ ఉన్నది కొనివా. మీ ఆడోళ్ళకు బట్టలు నగలు చూస్తే అస్సలే ఆగరు కదా, అన్ని అడుగుడేనా? ఆయన గిదెందుకు నీకు? గది కాదు, ఎప్పుడన్నా దాండియా ఈవెంట్ పోదామంటే నాకు ఇసొంటి డ్రెస్ లేదు. ఇగో ఇసొంటి తోటి కొనుక్కొని దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడా అని స్టెప్పులు వేసుకో. నువ్వు ఆడితే అది దాండియా కాదు, గుండెల్లో దడ అవుతుంది. ఇదంతా కాదు, కొనిస్తావా కొనివా? అయినా నువ్వే చెంకాయిస్తున్నావురా, నీకెందుకు ఇంకా చెంకీల డ్రెస్? నడ. సరే కానీ ఒకటి పోదాం. రాజేష్ గిది కొనియవా? కాదు, మీ ఆడోళ్ళు ఎన్నడన్నా పర్సులకించి పైసలు తీస్తారా? మా మొగోళ్ళ పర్సులకించి పైసలు తీసుకొని వాడుడే ఎక్కువ మీకు. మళ్ళీ సపరేట్గా మీకు పర్సులు ఆడబెట్టు. పైసలు కాకపోతే లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే దొంగ అనుకొని ఉరికిస్తాడు ఏమనుకుంటాను. నాడు మేకప్ సామాన్లు మనం వచ్చింది దేనికోసం రా? పండగ సంబరాలు ఎంజాయ్ చేయనీకి, పర్సులు బట్టలు కొనుక్కోనీకి కాదు. అవన్నీ తర్వాత చూపిస్తానికి, తర్వాత కొనిస్తాను. నువ్వు అయితే రా ఫస్ట్. సరే రాజేష్ గాజులు ఉన్నాయి, ఆడ గాజులు ఉన్నాయి. అబ్బా మొత్తం చంద్రముఖి చేసినట్టు చెప్తాను కదా గాజు చూడంగానే. ఆగు కొనుక్కుందాం, ఆగు. అన్నా ఎంత? 150 అట. 150 ఒకటో రెండా? 150. ఏ దోనో 50 కో దేదో. ఏ వస్తుంది అట్లా అంటావేంది? ఇక చూడు, ఇదంతా ప్లేన్ ఉన్నది. ఇది ఒక్కటే జిగేల్ అంటుంది. దీనికి ఒక్కదానికే 50 పెట్టవచ్చు. ఆఖరి మాట 50కి వస్తుందా? ఉంచుకో, నువ్వే ఉంచుకో. అన్న థ్యాంక్స్ అన్న, తక్కువకి మంచి పని చేసినావు, బతికిచ్చినావు. లేకపోతే పైసలు పోయి. ఇక రాజేష్ డ్రెస్ కొనియలే, పర్సు కొనియలేదు, కాసులు కొనియలేదు. ఇగో గిడ చీరలు ఉన్నాయి, ఒక్క చీరన్న కొనియొచ్చు కదా. ఇక అక్క ఇట్లరా, నాకు తగ్గ రేట్లు ఉంటేనే కొనిస్తా. సరే అక్క ఎంత చీర? 500కి 3 చీరలు. 500కి 3 చీరలు అంటే రాజేష్ 500కి 3 చీరలా? పర్సు కాలేటట్టున్నది. ఆగు, కొనిస్తా. నాకు రేటు ఓకే అనుకుంటే కొనిస్తా అని చెప్పినా బరాబర్ కొనిస్తా. అక్క 500కి 3 కాదు కానీ 100కి 3 ఇయ్యరాదు? 100కేనన్నా 3 చీరలు వస్తాయా? అబ్బా, ఇందాక గాజుల దగ్గర మాత్రం ఒక్కటి 50 రూపాయలకి ఏమన్నా బేరమా లేదా? ఇప్పుడు నేను బేరం ఆడితే తప్పు వచ్చిందా? అవి గాజులు, ఇది చీర కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటది కదా. లేదు, 100కి 3 ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు, అంతే. ఎప్పుడైనా చీరలు కొన్నారా అండి మీరు? చెప్పండి. అది అట్టా చెప్పు. మేము కూడా వదిలిపెట్టేటట్లేదు కొనేదాక. నువ్వు మాకంటే అధ్వానంగా బేరం చేస్తాను రాజేష్. కొనిస్తావా నీవా? ఇక 100 రూపాయలకు 3 ఇస్తానంటే కొంట, లేకపోతే లేదు. నేను పోతున్నా హట్టు. ఎప్పుడన్నా చీరలు కొనిచ్చిన మొహమేనా? అసలు సిసలైన పండుగ సంబరాలు మొత్తం శురు అయినా ఇక్కడ అందరు ఉన్నారు చూడు. జై రమణ గోవిందో హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాచల వాస హరి 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 హరి. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న. జై ఇంద్ర రమణ
హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా రామా ధన్యుడనైతిని ఓరన్నా హరి హరిలో రంగ హరి వైకుంఠవాస హరి భద్రాద్రివాస హరి 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 హరిలో రంగ హరి కళారూపాలన్నీ కూడా మన శిల్పారామంలో ప్రతి సంవత్సరం కూడా పిలిపించి ఎంతో మందికి మరి జీవనోపాధి కల్పిస్తూ భాగ్యనగర వాసులకి కళారూపాలు అంతరించిపోతున్నటువంటి కళారూపాలను చూపించాలి, వారికి చక్కగా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియపరచాలి అని మన స్పెషల్ ఆఫీసర్ గారు ఈ కళారూపాలన్నింటినీ ఏర్పాటు చేశారండి. హరిదాసులు ముఖ్యంగా చెప్పే కథ ఏంటండి కీర్తన పాడుతున్నప్పుడు? ఇది రామదాస్ కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, అంటే హరికి సంబంధించినటువంటి కీర్తనలే పాడాలండి. ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా పల్లెల్లో ఈ విధంగా హరినామ సంకీర్తన చేస్తూ మరి తిరిగేటటువంటి సాంప్రదాయం మరి పూర్వం నుండి, ఎందుకంటే శ్రీమన్నారాయణుడే ఈ హరిదాసు రూపంలో నెల రోజులు కూడా భిక్షాటన చేస్తాను అని చెప్పి ఆనాడు మరి చెప్పడం జరిగింది. అందుకని ఈ ఒక భిక్షాటన నెల రోజులు కూడా ధనుర్మాసం నెల రోజులు కూడా జరుగుతుంది. అది అర్థమైందా ఎందుకు హరిదాసులు ఇట్లా చేస్తారనేది? చూసినా ఇంకా మస్తు మస్తు ఉన్నాయి, అవన్నీ చూపిస్తా. స్వామి ఉంటాం. ఏదేమైనప్పటికీ చాలా బాగా రమణ గోవిందో హరి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. ఓరి ఓరి జంగమా ఓంకారలింగమా నాణ్యమైన జంగమా మా ప్రాణలింగమా. సంక్రాంతి పండుగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణగలుగు హరహర మహాదేవ. శ్రీశైలం మల్లన్న హరహర. కోటిపల్లి సోమన్న మహాదేవ. ద్రాక్షారం భీమన్న పాలకొల్లు ఖీరన్న సామర్లకోట సోమన్న అందరిలోన నీవన్న. పైలోకంలో తాతయ్య ఉన్నాడు, పైనుంచి దీవిస్తున్నాడు. గోతోక పట్టుకుని స్వర్గానికి వెళ్ళాలంటూ అందరినీ దీవిస్తుంటూ హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో. నాకు ఈ సంక్రాంతిలో ఇప్పుడు గంగిరెద్దులు తెలుసు, హరిదాసులు తెలుసు, ఇది నేను కొత్తగా చూస్తున్నాను. లేదమ్మా, ఇది పూర్వం నుంచి కూడా జంగమ దేవరులు అంటారు. సాక్షాత్తు పరమశివుడే జంగమదేవర వేషధారి అయి 12 సంవత్సరాలు భిక్షాటన చేసి ఈ ధనుర్మాసం సందర్భంలో అంటే ధనుర్మాసం ప్రారంభం నుంచి కనుమ వరకు కూడా ఈ నెల రోజులు ఇంటింటికి వెళ్ళి మీ అల్లుళ్ళతో, కోడళ్లతో, కొడుకులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అట్లాగే కొత్తగా పంటలు పండిస్తూ ఉంటారు రైతులు. ఆ కొత్త పంటలతో, సిరి సంపదలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి అందరినీ దీవిస్తూ ఉంటారు అన్నమాట. ఈ సంక్రాంతి పండుగకి జంగమ దేవతలు కూడా దర్శనమిస్తారు, తప్పకుండా ఇస్తారు. దేవుళ్ళ ఆశీస్సులు మన మీద ఉండి అందరూ బాగుండాలి, మనం కూడా బాగుండాలని కోరుకుందాం. సంక్రాంతి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. జ్ఞానస్వరూపిణి నరణ పరిమళి నాద ఓంకార యోగి యోగి యోగాసనస్థ భువనవస్కరి సౌందరి ఐం నమస్తే. ఇంకరో పరశురామ ఆలినలకు ఉన్నవా నమ్మమగని దినదాయి ఉన్నవా నక్కమగని నమ్మినాథుడు తెరుచుదా నమ్మసవతి శివుడు దయచేసి మిమ్మల్ని రక్షించుగాక. ఆలిని వద్దన్న వారు భీష్ముల వారు తల్లి గంగాదేవి, గంగ భర్త సముద్రుడు, సముద్రుడు దాగి ఉన్నవాడు మైనాయకుడు, మైగిరాంది చెల్లెలు పార్వతి విహుండి ఈశ్వరుడు. సంక్రాంతి పండుగ నాడు సిరులు కలగాలి, కనుమ పండుగ నాడు కలువ కలగాలి మహారాజా. జయము జయము జయము. మహారాజా సంక్రాంతి పండుగ వచ్చేవారు ఆనాడు ఆ ఒక శ్రీ మహావిష్ణువు మొదటి కృతాయుగంలో దంబకాసురుని రాక్షసును చంపి ఆ చర్మంతో వాని చర్మంతో బుడబక్క తయారు చేసి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి, ఓ దశరథ మహారాజా జరగబోయే వృత్తాంతం చెబుతున్నాను. ఆ శ్రీ మహావిష్ణువు రామావతారంతో కుమారుడిగా పుట్టబోతున్నాడు, మీకు అన్ని శుభాలు కలుగుతాయి, జయము 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 అన్నాడు. పుత్రకామేష్టి యాగం చేయమన్నాడు మహారాజా. అప్పటి నుంచి బుడబక్కలు వారు వస్తున్నారండి. జయము జయము జయము. ఏం అసలు ఎంత మెమరీ పవర్, అసలు అమ్మవారే పూనినట్టు చెప్పారు. జగదంబారావే అంబర్వేణి బాలారావే అంబరావే జగదంబారావే అంబర్వేణి బాలారావే పగలాముఖి మా పాలిట రావే కృపగలి ఉండవే సహదేవరా. జయము జయము అవుతున్నది రాజా సహదేవరా, జయమవుతున్నది. సూపర్. దీనిని బుడబుక్కలు అని అంటారు. ఈ సంక్రాంతి పండుగ నాడు నెల రోజులు కూడా ఉదయాన్నే లేచి తెల్లవారుజామున 4-5 గంటలకి
వారి ఇళ్ల వద్దకు వచ్చే పల్లెల్లో మేలుకొలుపుతూ వారి దీవిస్తూ వారు ఇచ్చేటటువంటి బహుమానాలు పుచ్చుకుంటున్నారు. ఇది సాంప్రదాయ సనాతనమైన కథలు. అరే రా తొందరగా నత్త నడక నడిచినట్టు నడుస్తుంది నడు అన్ని చూపించమంటావు మళ్ళనేమో. అబ్బో రాజేషు కొద్దిసేపు ఆగుదాం. ఇంకొద్దిసేపు ఆగుదాం. లేడీకి లేచిందే పరగనట్టు ఇందాకనేమో ఉరుకులాట పెట్టించినావు, ఇప్పుడేమో కొద్దిసేపు ఆగుదామట. అసలు ఎట్లున్నాయి చూసినావా అంటివి కదా. మై నేమ్ ఇస్ తుపాకి రాముడు, ఎక్కట రాముణ్ణి నేనే పెట్టల దొరనే, నేనే ఎక్కట రాముణ్ణి నేనే పెట్టల దొర. మై నేమ్ ఇస్ తుపాకి రాముడు, రాముడు వాస్ తుపాకి. తుపాకి పేలుద్దా? ఎవరు అందరూ అనుకుంటే పేలదు, నేను అనుకుంటేనే పేలుతుంది. కానీ ట్రిగ్గర్ లేనిది తుపాకి ఇచ్చారు మా డబ్బులు లేని అన్నందరు గారు, కానీ పేల్చుకోమని ఇచ్చారు. తుపాకి కానీ తుపాకి చెక్క తుపాకి, అదే మరి డబ్బులు లేని అన్నందరు గారు. నేను నిజంగా తుపాకి రాముండే, కానీ మా లండన్ దొర గారు మాత్రం నిజమైన లండన్ దొర కాదు, నిజమైన లండన్ దొర కాదు, డబ్బులేని లండన్ దొర. వీధ లండన్ దొర, పేదవారు కానీ పేరుకు మాత్రమే డబ్బులేని లండన్ దొర, కానీ చాలా డబ్బులు. బుల్లెట్లు తుపాకీలో నుంచి వస్తలేవు, నోట్లో నుంచి వస్తాయి మాటల రూపంలో. కానీ చాలా డబ్బులు ఉన్నాయండి, కానీ బీడీకి డబ్బులు లేక ఇక్కడికి వచ్చారు. ఒక్క 2 రూపాయలు బీడీ కొనుక్కోవడానికి ఎవరినైనా అప్పుడుదామని వచ్చారు, కానీ పేరుకి మాత్రం డబ్బు ఉన్న దొరగానండి. నెక్స్ట్ అదొకటే, అది నేను కూడా అంటాను. ఓహో చాలా బాగా చేశారు. మరి మీకు ఒక చిన్న జోక్ చిక్కిపోతాను. మరి నేను చదువుకున్న రోజులో మరి నేను 10 సంవత్సరాలు కష్టపడి చదివానండి. 10 సంవత్సరాలు ఒకే మాస్టర్ గారి దగ్గర, ఒకే బెంచ్ లో, ఒకే క్లాస్ లో, ఒకే స్కూల్లో చదివాను. ఎవరైనా చదువుతారా? నేను చదివాను. మరి 10 సంవత్సరాలు నేను కష్టపడి చదివిన చదువు ఒకటో తరగతి. ఒకటో తరగతి తెలుగేసి ఉడకో, మనం ఎందులోనే ఫస్టే, సైన్స్ లో ఫస్ట్, తెలుగులో ఫస్ట్, ఇంగ్లీష్ లో ఫస్ట్, అన్నిట్లో ఫస్టే. ఫస్ట్ అంటే అన్నిట్లో ఒక్కొక్క మార్కే. ఇలా ఎప్పుడైతే నేను చదివానో మా స్కూల్ ఇన్స్పెక్షన్ జరుగుతుంటది కదా, స్కూల్ ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వచ్చి పిల్లలందరినీ లైన్ లో నిల్చోబెట్టారు. ఆ మధ్యలో నన్ను కూడా నిలబెట్టారు. ఓరే అబ్బాయి, వాట్ ఈస్ యువర్ నేమ్ రా అన్నారు. అప్పుడు నేను కూడా నా పేరు ఇంగ్లీష్ లోనే చెప్పాను. తెలుగులో చెప్తే తేలికైపోతానియా, అందుకే ఇంగ్లీష్ లో నా పేరు రైస్ పీస్ కింగ్ అని చెప్పేశాను. రైస్ పీస్ కింగ్. అప్పుడు మా మాస్టర్ గారికి అర్థం కాలేదు. అరే అబ్బాయి నువ్వేదో రైస్ పీస్ అన్నావు, నాకేం అర్థం కాలేదు, సరిగ్గా తెలుగులో చెప్పరా అన్నారు. అప్పుడు నేను చూసి, మాస్టర్ గారు మీరేం కంగారు పడకండి, రైస్ అంటే తెలుగులో ఏంటి అన్న అడిగాను. బియ్యం రా అబ్బాయి అన్నారు. మరి పీస్ అంటే ఏంటండి అన్నాను. అదే బియ్యపు ముక్క ప్లస్ నూక అనుకోవచ్చురా అన్నారు. మరి కింగ్ అంటే ఏంటండి అన్నారు. రాజు అన్నారు. ఈ నూకను తీసుకెళ్ళి రాజుకి తగిలిస్తే ఏమొద్దురా అన్నారు. నువ్వు చెప్పానుగా, అదే నా పేరు నూకరాజు. నూకరాజు వారు అబ్బాయి నువ్వు ఇంగ్లీష్ బాగా చెప్తున్నావు కాబట్టి నేను తెలుగులో ఒక ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు ఇంగ్లీష్ లో చెప్పరా అబ్బాయి అన్నారు. అప్పుడు నేను సరే అడగండి మాస్టర్ గారు అన్నాను. అప్పుడు మా మాస్టర్ గారు చూసి, ఏమీ లేదురా అబ్బాయి, ఇక్కడ ఒక టేబుల్ బల్ల ఉంది, దాని మీద గ్లాసుడు పాలు ఉన్నాయి, ఇంతలో పిల్లి వచ్చింది, పాలు తాగింది, గోడదోకి వెళ్ళిపోయింది, ఇది నువ్వు ఇంగ్లీష్ లో చెప్పరా అబ్బాయి అన్నారు. అప్పుడు నేను టక ఇలా చెప్పేశాను. పిల్లి కమింగ్, పాలు డ్రింకింగ్, గోడదెక్కి గోయింగ్. ఇలా ఎప్పుడైతే చెప్పానో మా మాస్టర్ గారు, ఒరే అబ్బాయి నువ్వు చెప్తే తెలుగులో చెప్పు లేకపోతే ఇంగ్లీష్ లో చెప్పు, రెండు కలిపి చెప్పకరాని మొట్టిగా వేశారు. అలా ఉంటుంది చదువు. చెప్పిన మాట ఉంటుంది, లెగమంటే లెగుస్తుంది, పడుకోమంటే పడుకుంటుంది. కాస్త దిగమని చెప్పయ్యా. దిగదా అయితే మీరు చెప్పండి. డప్పు కట్టు. మరి పొంతగారి దగ్గర ఉంటే దేవుడు కట్టే కొబ్బరికాయ దాని మీద నిలబడుతుంది. మన దగ్గర ఉంటే వచ్చిన కొబ్బరికాయ. ఈ కొబ్బరికాయ తాడు మీద నిలబెడతారా? మీరు పట్టుకున్నారు కదా చేతుల్లో. అడ్డదిడ్డం కాదు. ఇదిగో అమ్మవారు సత్యం ఉండాలి. ఇదిగో ఏమైనా జిగురు పెట్టారా? ఏమి లేదు. మధ్యలో ఏమన్నా ఉందా? ఏమి లేదు. దిగమంటానే దిగుతుంది చూడండి. దిగమ్మా. దిగమ్మా దిగమ్మా చెప్పండి చెప్పండి.
సరాసరి మధ్యలో వచ్చి ఆగమ్మా. ఇది నువ్వు ట్రై చేయి, నువ్వు దిగమంటే దిగుతుందా, ఉండమంటే ఉంటుందా చూద్దాము. నేను ఇంకా చెప్పాలా? దిగమ్మా, మా బుజ్జి కదా, మా కొండ కదా, మా బంగారం కదా. సేమ్ మా అంజలి లాగానే ఉన్నావు నాన్న కన్నా బంగారం. చూడు ఇగో దిగు దిగు ఇదిగో. దిగు అంజలి, దిగమ్మ, దిగు దిగు దిగు. మా రాజు చెట్టకు నా మాటినుడు, నువ్వని నేనమ్మా. దిగమ్మా అంజలి, దిగమ్మ, దిగు 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 దిగు. ఏం దిగుదా? ఓయ్ అమ్మో. డబ్బు డబ్బు. కొంచెం దిగమ్మా. ఎన్ని సంవత్సరాల నుండి మీరు ఇట్లా ఆడిస్తున్నారని? మరి ప్రత్యేకించి ఇటువంటి కళల్ని ఇంకా ప్రోత్సహించాలి. మరి పట్టణాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి వేషధారణ తెలియపరచాలనేటువంటి మరి సందర్భంగా మా అందరికీ కూడా ఉపాధిని కల్పిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి అన్ని కూడా తెలియపరచాలి. మరి పట్టణాల్లో వారికి కూడా పల్లెల వాతావరణాన్ని తెలియపరచాలని చెప్పి మరి ఇక్కడ మమ్మల్ని ప్రత్యేకించి పిలిచి ఇక్కడ మాకు ఉపాధి అనేటువంటి కల్పిస్తున్నారండి. ఇప్పుడు ఈ కళని ఏమంటారు, ఏమని పిలుస్తారు? దీన్ని ఇక్కడైతే పోతురాజు అని అంటారు మేడం, మరి అటు సైడ్ అయితే దేవర పెట్టేవారు అని అంటారు. దేవర పెట్టేవారు. దేవర పెట్టి ఇదేమిటంటే మరి పొద్దున్నే లేచి అమ్మవారికి మరి నమస్కరించుకుని మరి పట్టణాల నుంచి పల్లెలకు వచ్చినటువంటి అల్లుళ్ళకి కానీ మరి కూతుళ్ళకి కానీ మళ్ళీ వాళ్ళు తిరిగి మరి ప్రయాణం చక్కగా వెళ్ళాలి, వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని చెప్పి మేము అమ్మవారికి పూజ చేసి మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆశీర్వదించి మరి వస్తాం అనమాట. అందుకని ఇది ప్రత్యేకించి దేవర పెట్టేవారు అని అంటారు. మంచి విషయం. ఇది ఒక్కసారి మీరు తీసుకొని ఒక్కసారి ఇది నాకు ఇవ్వండి. ఇది ఏదో బాగున్నట్టుంది. ఒక్కసారి తగులుతుందా? ఏంటి తగులుతుందా? ఆయన 100 కొట్టుకున్నారు. తొందరగా రా. ఏడికి తీసుకుపోతున్నావు రాజేష్? ఫస్ట్ కళ్ళు మూసుకో, మెల్లగా మెట్లున్నాయి. నీకు ఇప్పుడు ఒక ఏందో ఎక్కడెక్కడికో తీసుకెళ్తావు. సేమ్ కదా, అక్కడ కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడు లాంటి నేను, అంటే ఐ మీన్ కృష్ణుడు భక్తుని నేను అని చెప్తున్నా. అబ్బో రాజేషు, నిజంగా రాధాకృష్ణుల జంట ఎంత చూడ ముచ్చటకుంటుందో అసలు. నాకైతే పోయి ఇట్లా ఉయ్యాలు ఊపితే బాగుండు అనిపిస్తుంది. కానీ నేను కూడా ఎప్పుడు అట్లా ఉయ్యాలు ఊగుతానో, నా కృష్ణుడు ఎప్పుడు వస్తాడో నా జీవితంలోకి. ఉయ్యాలు ఊగితే ఊగు కానీ కింద పడకుండా చూసుకో. ఎప్పుడు కుళ్ళుని. చెప్పమ్మా, ఎట్లా అనిపించినాయి సంబరాలు? సూపర్, అసలు అద్దరిపోయింది తెలుసా. నువ్వు సంబరాలు చూపిస్తా అంటే ఎప్పట్లేకనే సోది చెప్తాను అని అనుకున్నాను, కానీ నిజంగా రాజేష్ అద్దరిపోయింది అంతే. ఇంటికి పోకుండా ఆ ఫీల్ తీసుకొచ్చినావు అబ్బా. అట్లుంటది మరి మనతోటి. పల్లెకి పోయిన వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తే, పట్నం నుండి నిన్ను ఇట్లా ఖుషి చేసిన మొత్తానికి నువ్వు హ్యాపీ కదా? నేను మస్తు ఖుషి. రైట్, నీతో పాటు చూసిన ప్రేక్షకులు కూడా హ్యాపీ. కాబట్టి మళ్ళొకసారి అందరికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. టాటా.